అందరూ కలిసి తల్లి గారిని ఏమంటారు? పెద్దవాడేంటి పెళ్లి పేరంటానికి వచ్చింది అంటారు, పెళ్లి మాట్లాడుకోవడానికి వచ్చింది ఏమిటంటారు. మా అమ్మగారి కన్నా ముందే వెళ్ళాలి అలాగని ఈ యొక్క శ్రీనివాసుడమ్మ ఆలోచించాడు. మరి వెళ్ళాలంటే ఏం కావాలి? ఆడస్త్రీగా వారింటికి వెళ్ళాలి. ఆడస్త్రీగా వెళితే ఆధారం కావాలి. అవునండి. స్వామికి కృష్ణావతారం జ్ఞాపకం వచ్చింది. తీసుకున్నాడు అవతారం ఎత్తాలి. అయితే ముకులాదేవుండే చోట కోనేరున్నటువంటి గోపికాస్త్రీలు స్నానం చేస్తే కోనేరు. అవును. అటువంటి కోనేట్లో కోనేట్లో మగవారు స్నానం ఆచరిస్తే ఆడవారు అవుతారు, ఆడవారు స్నానం ఆచరిస్తే మగవారు అవుతారు. అటువంటి కోనేట్లో స్వామి చక్కగా స్నానం ఆచరించారు. రూపుని ఏర్పడి భగవంతుడికి ప్రోజనేలు కమతి సుబ్రహ్మణ్యమ గారు మా కళా బృందాన్ని వాసనలు పొంది 400 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని వేడుకలను సామంగా తల్లి కాములూరు పెద్ద కాపు సదా వెళ్ళప్పుడు వారిని కాపాడచ్చు కోరుతున్నాం. అయితేనమ్మా స్వామి వారికి ఆడవారిగా రూపురేఖలు ఏర్పడి భగవంతుడే అవుతున్నారు. రమణ చంద్రమ అయ్యారు. అంటే భగవంతుడికి ఏం కావాలి? సోదు చెప్పడానికి వెరికల బుట్ట కావాలి. గురువు గారు ఎరుకల బుట్ట కావాలి భగవంతుడికి. ఆ వెరికల బుట్ట ఎక్కడుందట? ఎక్కడుందండి? 7 సంద్రాలు భగవంతుడు బుట్టలడానికి ఆకును తీసుకొచ్చాడు. దేవతలు వస్తున్నారు స్వామి బుట్టలడానికి. అమ్మా దేవలోకం నుంచి దేవలోకము నుంచి నాగలోకము నుంచి భగవంతుడికి బుట్టలుతున్నారు. ఎలాగా? అదిగా ముగ్గురు దేవతలు నాయన మూలలేరు. భగవంతుడికి బుట్ట తయారైంది. ఎంతో అందమైన బుట్ట, ఎరుకల బుట్ట. కోడి దేవతలు కూడా ఆ బుట్ట చూసారండి, ఎంతో ఆనందించారు. అయితే భగవంతుడమ్మ ఎరుకల బుట్ట ఎలా పట్టాడండి? ఎలా వెళ్తున్నాడా? నెత్తి ఎరుకల బుట్ట
విరుగో అమ్మ విరుగో సోదో అమ్మ సోదు సోదో అమ్మ సోది వల్ల మీద కలావో గోపులారా విరుగో అమ్మ విరుగో విరుగో అమ్మ విరుగో పర్వత రాజులకి విరుగు చెబితే కాళ్ళ కరియాలు చంద్రహారాలు ముక్కులేడ తీగ ఉరి వెత్తు కాసులు పేర్లతో అనిగ్రహ ఉంచారు తల్లి తూర్పు రాజులకి సోదు చెప్పారే తల్లో వచ్చారే తల్లో అదిగో చంద్రహారాలు బ్యాగులు పెట్టవా ఇచ్చారు తల్లో ఇరికిల్లాంచారం మొత్తంటే దయచేసి కళాకారులందరూ వినాలి సోది చెప్పిన వెంటనే గురువులకు అందరికి సన్మాన కార్యక్రమం చేస్తున్నాను దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దని మరీ కోరుతున్నాను మేడి శెట్టి మన దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారు మేడి శెట్టి దుర్గా